Welcome to Elite Dhananjay's Institute of Spoken English and Functional Grammar. This is Dhananjay. I am English teacher. Okay, today I am going to explain to you B forms. Okay, it is very important chapter. Already I did 3 videos on this B forms chapter. You have to listen that B forms and chapter again afterwards, and you have to listen this chapter. Okay, here in this on the table, present B form, past B form and future B form. It will help to you to develop your English language, to speak English language very fluency, as well as, and do you have any confusion in the B forms in the present, past, future, you can clear through this and video. So, and up to end you have to watch this video, you can get the and more knowledge. Friends, and here the table and these all are subjects. Okay, these all are present B forms, these all are past B forms, these all are future B forms. Okay, already I explained to you in the last videos, previous videos. B forms always and describe a subject or a subject. That means subject means B forms describes a person or a thing. అంటే ఒక పర్సన్ కానీ లేదా ఒక థింగ్ని కానీ డిస్క్రైబ్ చేయడానికే ఈ బీ ఫార్మ్స్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, హియర్ టోటలీ దర్ ఆర్ ద సబ్జెక్ట్స్ వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఐ నేను, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇది, సింగులర్ నౌన్, వి మేము, యు నువ్వు, దే వాళ్ళు, ప్లూరల్ నౌన్. అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్నే మనం ప్లూరల్గా చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు ఆ విషయం తెలిసిందే. ఓకే, హియర్ ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఆర్ యామ్, ఈజ్, ఆర్. ఓకే, టోటలీ దెర్ ఆర్ ద 3 ఇన్ ద ప్రజెంట్ బీ ఫార్మ్. And past B forms are 2 there are. Okay, they are was and were. Future B form is will be. Okay, these all are the B forms. How to use in grammar and spoken English language, now I am going to explain to you with through the sentences. For example, I am your friend. నేను నీ ఫ్రెండ్. ఒకవేళ నెగిటివ్లో చెప్పాలనుకుంటే ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్ కాదు. ఓకే, ఇన్ ద పాస్ట్ ఐ వాజ్ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్గా ఉంటిని. ఐ వాజ్ నాట్ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్గా ఉండలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ ఐ విల్ బీ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్గా ఉంటాను. ఐ వోంట్ బీ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్గా ఉండను. ఓకే, అండ్ విత్ ఐ ప్రొనౌన్ వీ కెన్ ఫార్మ్ ది సెంటెన్సెస్ లైక్. అగైన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ ఎమ్ గోయింగ్ టు టెల్ యూ హీ ఈజ్ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్. హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్ కాదు. ఓకే, ఇన్ ద పాస్ట్ సేమ్ సెంటెన్స్ ఐఎమ్ టెల్లింగ్ హీ వాజ్ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉండెను. హీ వాజ్ నాట్ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉండలేదు. ఓకే, ఇన్ ద ఫ్యూచర్ సేమ్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ హీ విల్ బీ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉంటాడు. హీ విల్ నాట్ బీ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉండడు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ షీ ఈజ్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్. షీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్ కాదు. ఓకే, షీ వాజ్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్గా ఉన్నింది. షీ వాజ్ నాట్ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్గా ఉండలేదు. షీ విల్ బీ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్గా ఉంటుంది. షీ విల్ నాట్ బీ మై ఫ్రెండ్, ఆమె నా ఫ్రెండ్గా ఉండదు. ఓకే, ఇటుతో అయితే ఇట్ ఈజ్ ఏ మిషన్, ఇది మిషన్. ఇట్ ఈస్ నాట్ ఎ మిషన్, ఇది మిషన్ కాదు. ఇట్ వాజ్ ఎ మిషన్, ఇది మిషన్గా ఉన్నింది. ఇట్ వాజ్ నాట్ ఎ మిషన్, ఇది మిషన్గా ఉండలేదు. ఇట్ విల్ బీ ఎ మిషన్, అది మిషన్గా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బీ ఎ మిషన్, అది మిషన్గా ఉండదు. అండ్ ధను ఈజ్ మై ఫ్రెండ్, ధను నా ఫ్రెండ్. ధను ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ధను నా ఫ్రెండ్ కాదు. ధను వాజ్ మై ఫ్రెండ్, ధను నా ఫ్రెండ్గా ఉండెను. ధను వాజ్ నాట్ మై ఫ్రెండ్, ధను నా ఫ్రెండ్గా ఉండలేదు. ధను విల్ బీ మై ఫ్రెండ్, ధను నా ఫ్రెండ్గా ఉంటాడు. ధను విల్ నాట్ బీ మై ఫ్రెండ్, ధను నా ఫ్రెండ్గా ఉండడు. ఓకే, దీస్ ఆల్ ఆర్ సింగులర్ ప్రొనౌన్స్కి, సింగులర్ నౌన్కి మనం ఇక్కడ ఇలాగా ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినాం ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆల్ వెరీ క్లియర్లీ. ఓకే, నౌ ఐ ఎమ్ గోయింగ్ టు టెల్ యూ వీ. ఓకే, వీ ఆర్ యువర్ ఫ్రెండ్స్, మేము నీ ఫ్రెండ్స్. వీ ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్, మేము నీ ఫ్రెండ్స్ కాదు. ఓకే, ఇన్ ద పాస్ట్ వీ వర్ యువర్ ఫ్రెండ్స్, మేము మీ ఫ్రెండ్స్గా ఉంటిమి.
వీ వర్ నాట్ యువర్ ఫ్రెండ్స్, మేము నీ ఫ్రెండ్స్గా ఉండలేదు. వీ విల్ బీ యువర్ ఫ్రెండ్స్, మేము నీ ఫ్రెండ్స్గా ఉంటాము. వీ విల్ నాట్ బీ యువర్ ఫ్రెండ్స్, మేము నీ ఫ్రెండ్స్గా ఉండము. ఓకే, అగైన్ విత్ యూ. యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఇన్ ద పాస్ట్ యు వర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉంటివి. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉండలేదు. యు విల్ బీ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావు. యు విల్ నాట్ బీ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉండవు. ఓకే, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దే ప్రొనౌన్ వీ క్రియేట్ ద సెంటెన్స్. దే ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళు నా ఫ్రెండ్స్. దే ఆర్ నాట్ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. దే వర్ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్గా ఉండేది. దే వర్ నాట్ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్గా ఉండలేదు. దే విల్ బీ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్గా ఉంటారు. దే విల్ నాట్ బీ మై ఫ్రెండ్స్, వాళ్ళు నా ఫ్రెండ్స్గా ఉండరు. ఓకే, అగైన్ ఆఫ్టర్వర్డ్స్. అండ్ ఫ్యూచర్ అండ్ ప్లూరల్ నౌన్. స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్. స్టూడెంట్స్ ఆర్ నాట్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ కాదు. స్టూడెంట్స్ వర్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్గా ఉండేది. స్టూడెంట్స్ వర్ నాట్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్గా ఉండలేదు. స్టూడెంట్స్ విల్ బీ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్గా ఉంటారు. స్టూడెంట్స్ విల్ బీ నాట్ మై ఫ్రెండ్స్, స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్గా ఉండరు. ఓకే, లైక్ అండ్ వీ కెన్ అండ్ ఫార్మ్ ది స్టేట్మెంట్ పాజిటివ్, స్టేట్మెంట్ నెగిటివ్ సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకే, ఎవ్రీబడి కుడ్ అండర్స్టాండ్ హియర్. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను అంటే ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను. అండ్ ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, నేను నిన్న ఇక్కడ ఉంటుంది అంటే. అండ్ పాస్ట్ బీ ఫార్మ్ అండ్ టెల్స్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే జరిగిపోయిన దాని గురించి చెప్తుంది. ఐ వాజ్ హియర్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఇక్కడ ఉంటుంది అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో అయితే ఐ విల్ బీ హియర్ టుమారో, నేను రేపు ఇక్కడ ఉంటాను. ఓకే, ద విల్ బీ ఈజ్ అండ్ టెల్లింగ్ అబౌట్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో నేను ఇక్కడ ఉంటాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. సో ప్రజెంట్ అంటే ఇప్పుడు, పాస్ట్ అంటే గతంలో, ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో. లైక్ అండ్ వీ హ్యావ్ టు అండ్ రిమెంబర్. ఓకే, అట్ ది సేమ్ టైమ్ ఇన్ ద బీ ఫార్మ్స్ how to ask a question and how to answer to the question that I am going to explain you now. Please remember and very carefully. Okay, a sentence begin with helping of, the sentence can become a interrogative sentence. Okay, so these present be form and at first these present be forms am, is, or. A sentence begin with is, am, are, or was, were, or will be, or will. The sentence can become interrogative sentences. Okay, for example, ఈ యామ్ని సెంటెన్స్కి ఐ కంటే ముందుకు తీసుకుని వచ్చినట్లయితే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యామ్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండా. ఓకే, దానికి మనం ఎలాగ ఆన్సర్ ఇస్తాం? ఎస్ యు ఆర్ మై ఫ్రెండ్, నో యు ఆర్ నాట్ మై ఫ్రెండ్. ఒకవేళ నో అని చెప్పుకోవాలనుకుంటే యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, అదే ఈ వాస్ని ఈ ఐ కంటే ముందుకు తీసుకుని వచ్చినట్లయితే అప్పుడు సెంటెన్స్ ఎలా అవుతుంది? వాజ్ ఐ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్గా ఉంటినా. ఎస్ యూ వర్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉంటివి. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉండలేదు. ఓకే, ఫ్యూచర్లో ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే ఎలాగా? విల్ సబ్జెక్టు, బీ ఆబ్జెక్ట్గా ఆ ఫార్ములాని ఉపయోగించాలి మనం. విల్ ఐ బీ యువర్ ఫ్రెండ్, నేను నీ ఫ్రెండ్గా ఉంటానా. ఎస్ యూ విల్ బీ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉంటావు. నో యూ విల్ నాట్ బీ మై ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్గా ఉండవు. అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ ద పాజిటివ్ ఆన్సర్ యూ విల్ బీ మై ఫ్రెండ్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ నెగిటివ్ ఆన్సర్ యూ విల్ నాట్ బీ మై ఫ్రెండ్ అని చెప్పడానికి వీలవుతుంది ఫ్రెండ్స్. ఓకే, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఈజ్తో అయితే ఓకే, ఈజ్ హీ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండా. ఎస్ హీ ఈజ్ మై ఫ్రెండ్, నో హీ ఈజ్ నాట్ మై ఫ్రెండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద పాస్ట్ వాజ్ హీ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉండేనా. ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ హియర్. ఓకే, హౌ కెన్ యూ గివ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? హీ వాజ్ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉండెను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సే నో హీ వాజ్ నాట్ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉండలేదు. అగైన్ ఆఫ్టర్వర్డ్స్ విల్తో యూజ్ చేద్దాం సెంటెన్స్. విల్ హీ బీ మై ఫ్రెండ్, అతడు నా ఫ్రెండ్గా ఉంటాడా. ఎస్ హీ విల్ బీ మై ఫ్రెండ్, నో హీ విల్ నాట్ బీ మై ఫ్రెండ్. అలాగా స్టేట్మెంట్ పాజిటివ్, స్టేట్మెంట్ నెగిటివ్లో చెప్పొచ్చు. అవును అని చెప్పాలనుకుంటున్నప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్లో ఆన్సర్ ఇవ్వండి, లేదు అని చెప్పాలనుకుంటున్నప్పుడు స్టేట్మెంట్ నెగిటివ్లో ఆన్సర్ ఇవ్వండి.
Again with is she my friend? ఆమె నా ఫ్రెండా? For example, if you want to tell yes, yes, she is my friend. If you want to tell no, no, she is not my friend. Like we can give answer. In the past, was she my friend? ఆమె నా ఫ్రెండ్గా ఉన్నిందా? ఓకే, ఇది పాస్ట్ కాబట్టి గతంలో ఆమె నాకు ఫ్రెండ్గా ఉన్నిందా? ఎస్, షీ వాజ్ మై ఫ్రెండ్. ఆమె నా ఫ్రెండ్గా ఉన్నింది. నో, షీ వాజ్ నాట్ మై ఫ్రెండ్. ఆమె నా ఫ్రెండ్గా ఉండలేదు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ద ఫ్యూచర్, విల్ షీ బీ మై ఫ్రెండ్? ఆమె నా ఫ్రెండ్గా ఉంటుందా? ఎస్, షీ విల్ బీ మై ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు టెల్ నో, నో, షీ విల్ నాట్ బీ మై ఫ్రెండ్. Like we can tell. Again afterwards, and it. Okay, is it in my home? Is it in my home? ఇది మా ఇంట్లో ఉందా? Okay, yes, it is in. Yes, it is in your home. It is in your home. ఇది మీ ఇంట్లో ఉంది. No, it is not in your home. ఇది మీ ఇంట్లో లేదు. Was it in my home yesterday? ఇది మా ఇంట్లో నిన్న ఉండిందా? Yes, it was in your home yesterday. No, it was not in your home yesterday. Okay, in positive negative answer లో చెప్పొచ్చు మనం. Okay, will it be in my home tomorrow? Yes, it will be in your home tomorrow. No, it will not be in your home tomorrow. Like we can give answer, friends. Again with a and singular noun we have to form the question. Okay, is Raju in school? Raju school lo unnada? Yes, Raju is in school. No, Raju is not in school. Okay, positive negative ఏదైనా చెప్పొచ్చు ఆన్సర్. Again afterwards, in past, was Raju in school? Raju స్కూల్లో ఉండినాడా? Yes, Raju was in school. No, Raju was not in school. Okay, again in the future, and will Raju be in school? Raju స్కూల్లో ఉంటాడా? Yes, Raju will be in school. Raju స్కూల్లో ఉంటాడు. No, Raju will not be in school. Raju స్కూల్లో ఉండడు. Okay, again with or. Okay, are we your friends? మేము నీ ఫ్రెండ్సా? Yes, we are my friends. Yes, you are my friends. No, you are not my friends. Like we can tell. Okay, were we your friends? Yes, you were my friends. No, you are not my friends. Again afterwards. And will we be your friends? Yes, you will be my friends. No, you will not be my friends. Like we can give and we can create question and answer. Okay, in these B forms. Again with you. Okay, are you my friend? Yes. Are you my friend? Yes, I am your friend. No, I am not your friend. Like we can give answer. Were you my friend? Were you my friend last year? Yes, you were my friend last year. No, you were not my friend last year. And will you be my friend? Yes, I will be your friend. No, I will not be your friend. Okay, again afterwards, they to chuddam. Are they my friends? Are they my friends? Yes, they are my friends. No, they are not my friends. With were they my friends? Yes, they were my friends. No, they were not my friends. వాళ్ళు మా ఫ్రెండ్స్గా ఉండిరి, మా ఫ్రెండ్స్గా ఉండలేదు. విల్ దే బీ మై ఫ్రెండ్స్? వాళ్ళు మా ఫ్రెండ్స్గా ఉంటారా? ఎస్, దే విల్ బీ మై ఫ్రెండ్స్. నో, దే విల్ నాట్ బీ మై ఫ్రెండ్స్. అగైన్ ఆఫ్టర్వర్డ్స్ అండ్ వీ హ్యావ్ టు and use and plural noun. Okay, plural noun. Are students in school? Yes, students are in school. No, students are not in school. Again with verb. Were students in school yesterday? Yes, students were school in yesterday. No, students were not in school yesterday. Again with future be form. Will students be in school tomorrow? Yes, students will be in school tomorrow. No, students will not be in school tomorrow. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు విన్నారు కదా. ఇప్పుడు ఈ బీ ఫామ్స్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో స్టేట్మెంట్ పాజిటివ్, స్టేట్మెంట్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, అలాగే క్వశ్చన్ పాజిటివ్లో క్వశ్చన్ని ఎలా అడగాలి, ఆ క్వశ్చన్కి అవును అయితే ఆన్సర్ ఎలా చెప్పాలి, కాదు అంటే ఆన్సర్ ఎలా చెప్పాలి. ఓకే, ఆ విషయం అంతా కూడా ఇక్కడ మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇలాగ మీరు కన్ఫ్యూజన్ లేకుండా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ బీ ఫామ్స్ని యూజ్ చేయగలిగితే మీ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ మరింతగా డెవలప్ అవుతుంది.
అట్ ద సేమ్ టైం రైటింగ్ స్కిల్స్ కూడా ఎంతగానో డెవలప్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ వీడియోని చూసి బాగా ఇంగ్లీష్ డెవలప్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.